ఈ వీడియోలో ఈ సమ్మర్ సీజన్ కోసం ఒక కూలర్ అనేది తయారు చేశాను. ఎలాగో మన సమ్మర్ సీజన్ స్టార్ట్ అయ్యి 1 మంత్ పైన అవుతుంది. మీరు బయట చూసినట్టే ఎండలు బీభత్సంగా పడుతున్నాయి. ఈ సమ్మర్ సీజన్ లో మన సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ చల్లగా ఉండడం కోసం కూలర్ అనేది తయారు చేశాను. సెంటిమెంట్స్ ఎక్కువ. దీన్ని వీలుంటే అందరూ తప్పకుండా తయారు చేసుకోండి. ఈ బడ్జెట్ లో ఇది వర్త్ అని చెప్తాను. దీన్ని తయారు చేయడానికి నాకు బిలో 500 రూపీస్ లోపే అయిపోయింది. ఈ కూలర్ ని వీలైనంత తక్కువ బడ్జెట్ లో ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో దగ్గర స్కిప్ చేయకుండా ఉంచండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంకా మన ఛానల్ కొత్త వచ్చి వీడియోస్ చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ కూలర్ ని మీరే తయారు చేసుకునే వారికి రీచ్ అవుతుంది. అలా వాళ్ళైతే కూలర్ తయారు చేసుకుంటారు. తొందరగా సబ్స్క్రైబ్ చేసేయండి. తొందరగా 10K సబ్స్క్రైబర్స్ కొట్టేయాలి. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కూలర్ బాడీ తయారు చేసుకోవడానికి నేను ఒక ఆయిల్ క్యాన్ బాక్స్ అయితే తీసుకుంటున్నాను. ఇది మనకు స్క్రాప్ స్టోర్లో కానీ లేదంటే మన కిరాణా షాప్లో కానీ దొరుకుతుంది. చాలా తక్కువ బడ్జెట్ ఉంటుంది, అరౌండ్ ఒక 50 లోపే ఉంటుంది. ఈ క్యాన్ని నేను తీసుకొచ్చి ఒక 1 year పైన అవుతుంది, అందుకే చాలా రష్ అయితే వచ్చింది. ఈ బాక్స్ పైన మనం కొన్ని షేప్స్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇవైతే ఒకసారి కట్ చేసి చూపిస్తాను మీకు, అప్పుడైతే అర్థమవుతాయి. వీటిపైన మీకు సరిగ్గా అవుపియట్లేదు, నేను పెన్సిల్తో డ్రా చేశాను. ఇలాంటి చిన్న చిన్న డ్రిల్లింగ్ మిషన్స్ కానీ చిన్న చిన్న మిషన్స్ అయితే వాడకండి కట్ చేయడానికి. యాంగిల్ గ్రైండర్తో అయితే కట్ చేసుకోండి. ఇవైతే టైం వేస్ట్ వీటితో కట్ చేయడం. నా దగ్గర యాంగిల్ గ్రైండర్ అందుబాటులో లేదు కాబట్టి నేను దీంతో కట్ చేస్తున్నాను. అరౌండ్ దీన్ని కట్ చేయడానికి నాకు ఒక 1/2 hour పైనే పట్టింది, ఓన్లీ సింగిల్ సైడ్. అండ్ దీన్ని కట్ చేసే గ్యాప్ లో ఈ బ్లేడ్ అయితే ఇరిగిపోయింది. ఎలాగో కొంచెం కింద మీద అయితే పడి మళ్ళీ యాంగిల్ గ్రైండర్ తెచ్చి అయితే కట్ చేశాను. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా వచ్చింది. ఒకసారి మీరు ఇక్కడ షేప్స్ అనేవి చూడొచ్చు. వీటి ఇక్కడ 3 sides షేప్స్ వచ్చేసి బాక్స్ షేప్లో కట్ చేసుకోవాలి. అండ్ పైన కూడా కట్ చేసుకున్నాం, మీరు చూడొచ్చు. అండ్ సింగిల్ సైడ్ వచ్చేసి ఇలా రౌండ్గా అయితే కట్ చేసుకోండి. ఇది వచ్చేసి ఫ్యాన్ కోసం. ఆ షేప్స్ని కట్ చేసిన తర్వాత ఎడ్జెస్ అనేవి షార్ప్గా ఉంటాయి. వాటి కోసమే ఇక్కడ ఒక శాండ్ పేపర్ అయితే తీసుకొని ఇలా శాండ్ చేసుకోండి. ఇలా షార్ప్గా ఉన్న ఐరన్స్తో వర్క్ చేసేటప్పుడు కొంచెం హ్యాండ్కి గ్లౌజ్ అయితే వాడండి. కొంచెం సేఫ్టీ అయితే మెయింటైన్ చేయండి, లేదంటే కట్ అయితే సెప్టిక్ అవుతుంది. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? అండ్ ఇక్కడ మీరు ఫైనల్ అవుట్పుట్ అయితే చూడొచ్చు ఎలా కట్ చేసుకున్నాను. అండ్ ఆ రస్ట్ పోవడానికి నేను కొంచెం క్లీనింగ్గా చేశాను. ఇక్కడ మీకు ఒక చిన్న ట్రిక్ అయితే చెప్తాను. మనం కూలింగ్ ప్యాడ్స్ ఇట్లా సైడ్స్కి పెట్టినప్పుడు వాటర్ అయితే లీక్ అవుతాయి. ఆ వాటర్ అనేది లీక్ కాకుండా ఇలా కొంచెం ఐరన్ని బెండ్ చేసి ఇలా చేసుకోండి. ఇట్లా సైడ్స్కి PV షీట్స్ కానీ ఏదైనా ఐరన్ని ఇలా సాల్డరింగ్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకోవడం వల్ల అసలు సింగిల్ డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా బయటపడదు, అసలు లీక్ అనేది ఉండదు. ఈ ఆయిల్ క్యాన్లో మనం ఎలాగో వాటర్ అయితే పోస్తాం, ఆ మళ్ళీ వాటర్ పోసినప్పుడు రస్ట్ రాకుండా కోసం నేను పెయింట్ అయితే వేసాను. నెక్స్ట్ మనం మోటార్ని ఆ కూలర్ బాడీలో అయితే ఫిక్స్ చేసుకోవాలి. దానికోసమే నేను ఒక ఫ్రేమ్ అయితే తయారు చేసుకున్నాను, PV షీట్స్ వాడైతే. నెక్స్ట్ ఈ కూలర్లో వాడే మోటార్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి 545 DC మోటార్. ఇది వచ్చేసి 12 volt మీద రన్ అవుతుంది. దీన్ని ఆ ఫ్రేమ్లో ఫిక్స్ చేసుకునే ముందు ఒక 3 layers ఆఫ్ టేప్ అయితే చుట్టండి. దీనికి ఇలా మనం కరెంట్ టేప్ వాడతాం కదా. మోటార్కి ఫ్రంట్ సైడ్ ఒక PV షీట్ మీద పెట్టి స్క్రూస్ అయితే ఎక్కించుకోండి, ఇలా రౌండ్ది. ఆ మోటార్ని కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే లోపలికి అయితే వెళ్ళిపోతుంది సింపుల్గా. అండ్ ఆ మోటార్ కోసం ప్రొపెల్లర్ని కూడా మనమే తయారు చేసాం, చిన్న చిన్న ఐరన్ పీసెస్ వాడి. మీకు ఒకవేళ ఈ ప్రొపెల్లర్ని తయారు చేయడం రాకపోతే షార్ట్ వీడియోని కామెంట్ చేయండి, నేనే షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ ఆ ప్రొపెల్లర్ని ఆ మోటార్కి అయితే ఫిక్స్ చేసుకోండి. ఈ ఫ్రేమ్ని అందులో ఫిక్స్ చేసుకోవడానికి నేను కొన్ని స్క్రూస్ అయితే వాడుతున్నాను. అండ్ ఇక్కడ స్క్రూస్ అనేవి ఫిక్స్ చేసుకోవడానికి నేను ముందుగానే హోల్స్ వేసుకున్నాను. మీకు వీడియోలో చూపించలేదు ఎందుకు లాగ్ అని. ఆ ఫ్రేమ్ని అందులో ఫిక్స్ చేసుకోవడం చాలా ఈజీ. సింపుల్గా ఫ్రేమ్ అందులో పెట్టేసి 4 sides 4 స్క్రూస్ అనేవి పెట్టేసి టైట్ చేసుకోండి స్క్రూ డ్రైవర్తో. అండ్ ఇక్కడ మీరు వీడియోలో చూడొచ్చు ఫ్రేమ్ని ఎంత టైట్గా ఫిక్స్ చేసుకున్నాను. అందులో ఎటువంటి వైబ్రేషన్స్ కానీ ఎటువంటి సౌండ్ కానీ రాకుండా ఇలా టైట్గా ఫిక్స్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం 3 sides కట్ చేసుకున్నాం కాబట్టి 3 sides కూలింగ్ ప్యాడ్స్ అయితే ఫిక్స్ చేసుకోవాలి. దానికోసమే నేను ఇక్కడ కొంచెం గడ్డి అండ్ ఇలా జాలి అయితే తీసుకొచ్చాను. ఈ గడ్డి మనకు చుట్టుపక్కల దొరుకుతుంది. నేను తక్కువ బడ్జెట్లో అయిపోవాలి కాబట్టి ఈ గడ్డి అయితే వాడుతున్నాను, లేదంటే మీరు కొబ్బరి పీచు కూడా వాడచ్చు. ఈ కూలింగ్ ప్యాడ్స్ తయారు చేసుకోవడం చాలా ఈజీ. సింపుల్ ఒక నెట్ పెట్టేసి దానిపైనుంచి గడ్డి పెట్టండి. మరీ గడ్డి ఎక్కువ పెట్టకండి, గడ్డి ఉన్నది అని చెప్పేసి. మళ్ళీ దానిపైన నెట్ పెట్టేసి సింపుల్ గా జిప్ ట్యాక్స్ కానీ లేదంటే వైర్స్ తో కానీ టైట్ చేసేసుకోండి. అలా నేను 3 sides కూలింగ్ ప్యాడ్స్ అయితే తయారు చేశాను. ఇప్పుడు ఈ కూలింగ్ ప్యాడ్స్ ని సైడ్స్ కి సెట్ చేసుకోవాలి కూలర్ లో. నెక్స్ట్ కొన్ని చిన్న చిన్న PVC షీట్ పీసెస్ అయితే తీసుకోండి, వాటి హోల్స్ కూడా వేసుకోండి. అండ్ అలాగే కొన్ని స్క్రూస్ తీసుకోండి. ఈ కూలింగ్ ప్యాడ్స్ ని సెట్ చేసుకోవడానికి ఈ ఐరన్ బాక్స్ కి ముందుగానే హోల్స్ వేసుకున్నాను నేను. సింపుల్ గా కూలింగ్ ప్యాడ్స్ ని కూలర్ లో పెట్టేసి టైట్ చేసుకోండి స్క్రూస్ తో. ఇక్కడ మీరే చూడొచ్చు స్క్రూస్ తో ఎలా ఫిక్స్ చేసుకున్నాను కూలింగ్ ప్యాడ్స్ ని. సేమ్ ఇలాగే 3 sides కూడా అలాగే ఫిక్స్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఇందులోకి వాటర్ పంప్ అయితే కావాలి. ఈ వాటర్ పంప్ ని కూడా నేనే తయారు చేశాను. ఇది వచ్చేసి 5 volt మీద అయితే రన్ అవుతుంది. దీని వీడియో కావాలంటే కూడా కామెంట్ చేయండి. వాటర్ పంప్ ఒకటే ఉంటే సరిపోదు, వాటర్ పంపించడానికి పైప్ కూడా కావాలి, అందుకే ఒక పైప్ అయితే తీసుకున్నాను. ఆ పైప్ మనకి ఎంత సైజ్ అయితే కావాలో అంత సైజ్ అయితే కట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ దానికి హోల్స్ కూడా వేసుకోవాలి, వాటర్ అనేది పర్ఫెక్ట్ గా కూలింగ్ ప్యాడ్స్ మీద పడడానికి. పైప్ ఎడ్జ్లో వాటర్ అనేది రాకుండా గ్లూగమ్ తో ఫిల్ చేసుకోండి. ఆ పైప్ ని ఎగ్జాక్ట్ గా కూలింగ్ ప్యాడ్స్ మీద సెట్ చేసుకోండి, వాటర్ అనేది డైరెక్ట్ వాటి మీద పడడానికి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఎలా సెట్ చేసుకున్నాను. అందులో
వాటర్ పంపును కూడా ఎడ్జ్లో అయితే ఫిక్స్ చేసుకున్నాను. అండ్ నేను ఫస్ట్ లో స్విచ్ కోసం హోల్స్ వేయడం అయితే మర్చిపోయాను. ఇక్కడ ఇలా హోల్స్ అయితే వేసుకోండి. ఇక్కడ మనకి 2 స్విచెస్ అండ్ ఒక DC ఫీమేల్ పోర్ట్ అయితే కావాలి. అండ్ ఒకసారి ఈ కనెక్షన్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 మోటార్స్ యొక్క పాజిటివ్ వైర్స్ ని DC ఫీమేల్ పోర్ట్ పాజిటివ్ గా అయితే ఇవ్వండి. నెక్స్ట్ ఆ ఫీమేల్ పోర్ట్ లో నెగిటివ్ ని 2 స్విచెస్ కి అయితే కామన్ గా ఇచ్చేసేయండి. ఇప్పుడు ఆ మోటార్ నెగిటివ్ వైర్స్ ని ఆ స్విచెస్ కి అయితే కనెక్ట్ చేసుకోండి. సింపుల్ ఈ కనెక్షన్స్ మీకు అర్థమే అనుకుంటున్నాను. కనెక్షన్ ఇచ్చేసిన తర్వాత ఫ్రేమ్ లో అయితే ఫిక్స్ చేసుకోండి ఆ స్విచెస్ ని. నెక్స్ట్ సేఫ్టీ కోసం ఒక జాలి అయితే తీసుకొని ఇలా గాడి కింద అయితే ఫిక్స్ చేసుకోండి. ఐరన్ అయితే తీసుకోండి. నేను వీడియోలో ఇవన్నీ అయితే చూపించలేను, ఇప్పటికే చాలా లాగ్ అయిపోయింది. ఈ టాప్ ని క్లోజ్ చేసుకోవడానికి పీవీ షీట్ కానీ లేదంటే ఇలా వుడ్ పీస్ అయితే తీసుకొని ఇలా స్టిక్ చేసుకోండి. అండ్ మన కూలర్ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఒకసారి మీకోసం టెస్టింగ్ చేసి చూపిస్తాను. ఈ కూలర్ లో మనకి 3 లీటర్స్ ఆఫ్ వాటర్ అయితే పడతాయి. బట్ 3 లీటర్స్ కాకుండా 2 లీటర్స్ పోయండి, ఎందుకంటే హెవీ వెయిట్ అయితే అవుతుంది. సింపుల్ ఈ క్యాప్ ని ఇలా రిమూవ్ చేసుకోండి. 2 లీటర్స్ ఆఫ్ వాటర్ అయితే పోసాను ఇందులో. ఇప్పుడు దీన్ని క్యాప్ ని సింపుల్ గా ఇలా క్లోజ్ చేసుకోండి. నేను దీనికి పవర్ వేయడం కోసం 12 వోల్ట్ అడాప్టర్ అయితే తీసుకున్నాను 1 amps ది. మీ దగ్గర ఒకవేళ బ్యాటరీ ఉంటే 12 వోల్ట్ బ్యాటరీ కూడా వాడచ్చు. సింపుల్ గా దీన్ని ఇక్కడ ప్లగింగ్ చేసుకోవడమే 12 వోల్ట్. ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ యూజ్ చేస్తే మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి కూలర్ది అండ్ ఇది వాటర్ పంప్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వాటర్ పంప్ అయితే ఆన్ చేసి చూపిస్తాను. చూసారు కదా సౌండ్ ఎలా వస్తుందో. సైడ్ కి వాటర్ కూడా వస్తున్నాయి. ఒకసారి మీరు చూసినట్టయితే 0 లీక్, అసలు వాటర్ అనేది లీకే లేదు. అండ్ ఇక్కడ పంప్ అయితే ఆన్ చేశాను. ఇప్పుడు ఒకసారి కూలర్ అయితే ఆన్ చేసి చూపిస్తాను. ఫ్యాన్ ని సింపుల్ గా ఇక్కడ ఆన్ ఆఫ్ చేస్తే అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మీకోసం పేపర్ పెట్టి అయితే చూపిస్తాను. ఈ కూలర్ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. మీరు తయారు చేసుకుంటారో లేదో కూడా కామెంట్ చేయండి. అండ్ దీన్ని ఇంకా ఏమైనా మాడిఫికేషన్ చేయాలో, ఇంకా మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే కామెంట్ చేయండి. దీంట్లో ఇంకేమైనా చేంజెస్ చేయాలనుకుంటే. ఇంకా ఈ వీడియోని ఇక్కడ దాకా చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేయండి. ఉంటాను, బాయ్.